పూజలో ఒక అద్భుతం జరిగింది. అదేంటో చివరిదాకా చూడండి. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ, ఓం నమ శివాయ, పార్వతీ పరమేశ్వరాయ. ఈ కార్తీక మాసంలో నేను ఇంతమందిని పూజించుకోవడం, సేవించుకోవడం నాకైతే అదృష్టమే అనుకుంటాను. మా ఇంట్లో అయితే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ కాకముందుకే అయ్యప్ప వచ్చిండు. దసరా, దివాళీ, వినాయక చవితి నుంచే స్టార్ట్ మా ఇంట్లో పూజలు. అసలు ఇంకా అయ్యప్ప స్వామి కూడా వినాయక చవితి రోజు వచ్చేసిండు కదా. ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే పూజలు అయితే తక్కువ కాదు, అసలు ఎక్కువే అనుకోవచ్చు. రెండో శనివారం వచ్చేసి తులసి తలాలు కూడా దొరికాయి. పోయిన వారం దొరకలేదు, చాలా బాధపడ్డాను. తులసి నారాయణకి చాలా ప్రీతికరమైంది కదా. ఈసారి అయితే దొరికినందుకు ఇంకా వడపప్పు పానకంలోను, చలివిడి ఉండ్రాళ్ళలోను అండ్ నువ్వుల లడ్డూలలోను అన్నిట్లోనూ కూడా తులసి సమర్పించేసుకున్నాను నా తండ్రికి. ఈసారి అయితే ఇంకా పూజ మంచిగా జరిగింది. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడే అని చెప్పుకోవాలి నాకు ఆ దేవుడు. పోయినసారి అయితే తులసి దళాలు దొరకలేదని తులసి అమ్మవారిని కోటను ముందు పెట్టి తులసితో సహా పూజించుకున్నాను నారాయణ్ణి. ఈసారి అయితే తులసి దొరికింది కాబట్టి తులసి సమర్పించేసుకున్నాను తండ్రికి. ఇప్పుడు నేను ఇక్కడ సమర్పించేది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అంటే కూడా స్వామికి చాలా అంటే చాలా ఇష్టము. ఆయన తిరునామాలలో కూడా పచ్చకర్పూరం పెట్టి ఆయనకి తిరునామాలు, తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా పచ్చకర్పూరంలోని కలిపి మరి తిరునామాలు పెడతారు. పిలిస్తే పలికే దైవం కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారు కదా. నేను ఎన్నో రోజుల నుంచి స్వామిని బతలాడుకుంటున్నాను, స్వామి తిరుపతికి రావాలి అని ఉంది, నిన్ను చూడాలని ఉంది అని చెప్పి. అట్లా అనుకోని ఒక 2 months 3 months అయ్యిందో లేదో ఇప్పుడు ఆయన వ్రతం స్టార్ట్ చేసుకున్నా. ఇంకా పిలిచిన కదా స్వామిని, పలికిండి అనిపించింది నాకు ఈ వ్రతాలతోటి. 7 వారాలు వ్రతం అంటే అసలు మామూలు మాట కాదు. 7 వ్రతాలు కంప్లీట్ చేసుకొని 8వ వారం కూడా పూజ చేసుకోవాలి. ఒక జంటకి అన్నం పెట్టాలి, బట్టలు పెట్టాలి, ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఆ స్వామి నన్ను ఎంత దాకా నడిపిస్తాడా, ఇంకా కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నాను ఆ స్వామి వ్రతాల కోసం నేనైతే. ఇంకా మా ఇంటికి అయితే పూజ స్టార్ట్ అయిందో లేదో 2 అతిథులు వచ్చిర్రు. ఒకరు దీపారాధనకు ఒక నిమిషం ముందు వస్తే ఒక అతిథి, ఒకరేమో దీపారాధన అయిపోయిన తర్వాత వచ్చేది. 2 మగపిల్లలే. ఆ శివుడు ఆ నారాయణుడే వచ్చాడనుకుంటాను. ఇక్కడ చూడండి ఆరతి ఇస్తున్నాను కదా, శివుని పటం మీద నుంచి పువ్వు ఎలా పడిందో కింద. అసలు ఇంతటి అనుగ్రహం, ఇంకా పూజలు చేస్తున్నా కొద్ది ఇంకా చేయాలి అనే శక్తిని, అదిగోండి చూసిర్రా, శక్తిని ఇస్తున్నాడు, భక్తిని ఇస్తున్నాడు, నా కష్టాలను దూరం చేస్తున్నాడు. అసలు చేసుకోలేనేమో అని అనుకుంటున్నాను ఆఖరి దాకా, కానీ నన్ను పరిగెత్తిస్తున్నాడు మళ్ళీ లేపట్టి. అమ్మా, అసలు నేను పూజ చేసుకునేటప్పుడు మనసారా తండ్రికి పూజ చేసుకుంటున్నాను కానీ అసలు నేను వెనక ముందు కూడా చూసుకోవట్లేదు, మనసారా పూజనే చేస్తున్నాను. నాకు వాళ్ళు పూలు వేసేది కూడా నేను తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడే అది నాకు కంటపడుతుంది. మళ్ళీ మీకు చెప్తున్నాను అది. అసలు ఎంత సంతోషం అనిపిస్తుంది కదా ఇట్లా పూజలో. ఒక్క పువ్వైనా కనీసం వెయ్యి తల్లి అని బతలాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అడగక ముందుకే ఇస్తున్నాడు నాకు ఆ పరమేశ్వరుడు. నిజంగా ఈ 7 శనివారాల వ్రతము చేపించిన వారికి, చేసిన వారికి, ఇంకా చూసిన వారికి కూడా చాలా అనుగ్రహం ఉంటుందంట స్వామివారిది. ఏమో నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ చేసేది, ఆ అనుగ్రహం నాకు ఇప్పుడు వచ్చిందేమో, చేసుకునే భాగ్యం అనుకుంటున్నాను. నిజంగా మీరు చూడండి, కనీసం ఈ శనివారం వీడియో ఒక్కటన్నా చూసి మీరు కూడా అనుగ్రహం పొందండి ఆ స్వామిది. ఎన్ని కష్టాలున్నా దూరం అవుతాయి. నాకైతే ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి నా మాటల ద్వారా మీకు చెప్తున్నాను. చూడండి, కనీసం ఆ తండ్రిని చూసైనా. ఇంకా పూజ ఆఖరిన ఇచ్చుకునేది మనం ధూపం కదా. ఆ స్వామికి ధూపం అంటే చాలా ఇష్టము. ధూపం అయితే నేను ఖచ్చితంగా వేస్తాను. మంగళవారం, ఆదివారం, శుక్రవారం ఇలా పూజ చేసుకున్నప్పుడైతే ఇంకా ఖచ్చితంగా ధూపం అయితే వేస్తాను. ఇంకా ధూపం వేయడం వల్ల దేవుడు సంతృప్తి పొందుతాడు. మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పారిపోతుంది అంతే. ఈ అతిథి వచ్చేస్తున్నాడు చూడండి, ఇదిగోండి వచ్చేసిండు అతిథి, ఫస్ట్ అతిథి. ఇంకా ఈయన తర్వాత ఇంకా చిన్న బాబు వచ్చిండు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది పూజలో ఇట్లా పిలవక ముందుకే రావడం అనేది. ఇంకా నా 2వ శనివారం అతిథితో సహా నేను పూజించుకున్నాను. ఇంకా చేసిన పుణ్యం కాస్త నా అల్లుడికి కూడా దక్కునుగాక అనుకుంటాను. ఎందుకంటే పూజలో వచ్చి భాగస్వామి ఇచ్చిండు నాకు.
ఇంకా చిన్న అతిథి వచ్చిండు. తర్వాత లాస్ట్‌కి చివరికి ఆ స్వామికి నేను ఎప్పుడు ఇదే వేడుకుంటాను. నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పూజ చేసుకోవడానికి మాత్రం సమయాన్ని, ధైర్యాన్ని, ఓపికని ఇయ్యమని చెప్పి ఖచ్చితంగా నేనైతే పూజలో ఇదే అడుగుతాను. ఆ తర్వాత విషయం వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా అది రాసి పెట్టుంటే మనకి ఎప్పటికైనా వచ్చేది. మనం చేసుకున్న పాపపుణ్యాలే మన వెంట నడుస్తాయి అంటారు కదా! పూజ చేసుకుంటే వచ్చేది పుణ్యఫలమే ఖచ్చితంగా. నా పూజొచ్చేసి ఒకటే దీపం, పెద్ద దీపం పెట్టుకున్న చలివిడిది. 7 ఒత్తులేసిన, 7 కింద తమలపాకులేసిన, ఇంకా 7 చలివిడి ఉండ్రాళ్ళు చేసిన, నువ్వుల లడ్డూలు 7. 7 అనే అక్షరమే ఆ స్వామికి చాలా ఇష్టం. ఏది సమర్పించినా 7గానే సమర్పించాలి. ఇంకా వడపప్పు, పానకము అన్నిట్లోనూ కూడా తులసి సమర్పించుకున్నాను. ఇంకా ఆ శివపార్వతులని, ఆ లక్ష్మీనారాయణని కలిపి పూజించుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో. ఇంకా పక్కకే శ్రీనివాసుని పక్కకే మన కుబేరుడిని పైసలకు అధిపతి కుబేరుని కూడా పక్కకే పెట్టి పూజించేసుకుంటున్నా. ఇంకా ధనానికి కూడా ఏ లోటు ఉండొద్దని. ఇంకా చిన్న అతిథి పూజ కాగానే వచ్చిండు ఈ అతిథి. అస్సలు నా దగ్గర ఉండలేడు. ఈయన గమ్మత్తుంది ఏడుపు, డ్రర్ డ్రర్ అని. ఏమి ఏడుపు అస్సలు కొత్తగా వింతగా. చలో ఇంకా వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నా. నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి.